స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చింతపల్లికి చెందిన మనీష్ రెడ్డి మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ఏర్పాటు చేశాడు. వందల మంది నుంచి ఏకంగా 50 కోట్ల రూపాయలు సేకరించాడు. మొదట్లో 2 నెలల వ్యవధిలోనే 1000కి 2000, 10,000కి 20,000, లక్షకు 2 లక్షల రూపాయలు రిటర్న్స్ ఇచ్చాడు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఇంతలో సడన్ గా 50 కోట్లతో మనీష్ ఎంటర్ప్రైజెస్ బోర్డు ఎత్తేశాడు. పబ్లిక్ అందరూ అనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గర జనాలు ఏమంటారు అంటే నువ్వు పెట్టించిన వాళ్ళు వీళ్ళ మీద పడతారు. ఇప్పుడు రేపు అయితే మరి వీళ్ళ ఇళ్ళ మీదకి అందరూ పబ్లిక్ కూడా మిషన్స్ ఏమంటుంది అంటే ఎవడెవడు పెట్టించిన వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి పోతారు. నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పి డబ్బులు పబ్లిక్ ఇస్తావా? నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు 6 months టైం తీసుకున్నావు కదా, మేము కూడా అవతల వాళ్ళకి ఏం టైం చెప్పదు, ఉన్న ఇడిచిద్దామా లేకపోతే నీ అందరూ నువ్వు మూసుకొని నేను టైం కావాలా, నాకు 6 నెలలు కావాలని చెప్తున్నావు. జనాల దగ్గర డబ్బులు ఎట్లా తీసుకున్నావు, మరి వీళ్ళతో ఎట్లా తెప్పించుకున్నావు? చెప్పినావు కదా 6 నెలలు అయిపోయింది కదా, ఇట్లా చెప్పు. నువ్వు ఏడమ్మినావు మాట్లాడదాకా పబ్లిక్ అయితే ఒక్కని కాకుండా అందరికి అయితే ల్యాండ్ అమ్మిస్తాను చెప్పినావు కదా, వచ్చిన కల్లా ఇస్తా ఉంటే తీసుకున్నావు కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకుని కనుక మేము వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చినాం, వాళ్ళు నీకు ఇచ్చిర్రు, వాళ్ళు అడగ తెంగిరా నువ్వు అడగ తెంగినావా? మరి జనాలకు మొత్తం పబ్లిక్ టాక్ అనేది ఉంటే సీదా 6 నెలల టైం ఇస్తామన్నా కొన్నాళ్లు కనిపించకుండా పోయిన మనీష్ రెడ్డి చాలా రోజుల తర్వాత చింతపల్లిలోని తన ఇంటికి రావడంతో బాధితులంతా నిలదీశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసిన స్థానికులు తమ డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసి తిరిగి ప్రాణహాని ఉందంటూ తమపైనే కేసు పెట్టడమేంటని వాపోతున్నారు.